హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ మన కథలు. నేను మీ కమలశ్రీ. ఈరోజు కథ గ్రహణం. ఇంతవరకు ఈ సీరియల్ని విన్న వాళ్ళు ఉంటే లింక్ని డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను, వినేసి వచ్చేయండి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? గ్రహణం పార్ట్ 16. కొన్ని గాయాలకు ఫస్ట్ ఎయిడ్ చేశాడు. బాగా రక్తం వస్తుంది. ఇంకొన్ని గాయాలకు చర్మం లోతుగా ఉన్నాయి దెబ్బలు. ఏదో పదునైన ఆయుధంతో విచక్షణారహితంగా కొట్టినట్లుగా ఉన్నారు చూస్తుంటే. ఓ గంటకి డాక్టర్ వచ్చాడు. కొన్ని గాయాలకు కుట్లు, మరికొన్ని గాయాలకు కట్లు కట్టి నొప్పి తగ్గడానికి ఇంజెక్షన్ వేసి టాబ్లెట్ రాశాడు. ప్రస్తుతానికి ఇవి సరిపోతాయి. ఇంకా ఏదైనా అవసరమైతే మటుకు పట్నం తీసుకుని పోవాల్సి ఉంటుంది అర్జున్. చాలా నీరసంగా కూడా ఉన్నాడు. ముందైతే ఏదో ఒకటి తినిపించాలి అన్నాడు అర్జున్ ఉద్దేశించి ఆ డాక్టర్. ఎక్కడ వంశీ, వాడు స్పృహలోకి వస్తే కదా, వచ్చాక ఏదన్నా ఫుడ్ పెడతాం అన్నాడు అర్జున్. అలాగే అయితే మరి నేను ఇంక వెళ్ళొస్తాను అని లేచాడు. అతనితో పాటే పైకి లేచిన అర్జున్ బయటికి వచ్చాడు. ఈజ్ దేర్ ఎనీ ప్రాబ్లం అర్జున్? ఆ గాయాలు చూస్తుంటే చాలా లోతుగా ఉన్నాయి. ఎవరో పగతో కొట్టినట్లుగా కనిపిస్తున్నాయి. ఇటు చూస్తే ఊళ్ళో ఈ ఒక్క ఇల్లు తప్పించి ఇంకే ఇల్లు కూడా తెరిచిలేదు. చూస్తుంటే ఏదో సమస్య ఉందనిపిస్తుంది. ఏమైనా ఉంటే చెప్పు, హెల్ప్ చేస్తాను. అర్జున్ భుజంపై చేయి వేసి అన్నాడు వంశీ. అబ్బే, ఏం లేదురా, అంతా బాగానే ఉంది. మా ఊరు వాళ్ళకి పక్క ఊరు వాళ్ళకి గొడవ. అందులో వీడికి దెబ్బలు తగిలాయి. గొడవలో ఎవరికీ ఏమీ కాకూడదని పిల్లల్ని ఆడవాళ్ళని ఇంట్లో పెట్టి తాళం వేసి మగాళ్ళంతా పులిమేరలో కాపు కాసి ఉన్నారు. అందుకే ఎవరూ కనబడలేదు అంటూ నోటుకొచ్చిన అబద్ధం ఆడేశాడు అర్జున్. అవునా, సరే, కానీ ఏదైనా ప్రాబ్లం ఉంటే మట్టుకు చెప్పు. మా నాన్నని తీసుకుని వెంటనే వచ్చేస్తాను అని చెప్పి కారులో పయనమయ్యాడు వంశీ. వంశీ వెళ్ళిపోయాక ఇంట్లోకి వెళ్ళాడు అర్జున్. బాబు, అంజికి పర్వాలేదు కదా అన్నారు వామనయ్య గారు. ప్రస్తుతానికి పర్వాలేదు పంతులు గారు అని గదిలోకి వెళ్ళి కొన్ని ఏవేవో వస్తువులు ఓ చిన్న బ్యాక్ ప్యాక్లో వేసుకొని పంతులు గారి దగ్గర నుంచి గుడి తాళాలు తీసుకొని వాళ్ళని జాగ్రత్తగా ఇంట్లోనే ఉండమని చెప్పి, ఎవరైనా వచ్చి తలుపు తడితే తీయొద్దని, ఏదైనా అనుమానాస్పదంగా అనిపిస్తే తనకి ఫోన్ చేయమని కాశీకి చెప్పి గుడివైపు వెళ్ళాడు. అతను వెళ్ళగానే తలుపు వేసి గొళ్ళెం పెట్టాడు కాశీ. శారదమ్మ వంట చేయడానికి వంటగదిలోకి వెళ్ళింది. వామనయ్య గారు వెనక గుమ్మం తలుపులు సరిగ్గా వేసొచ్చి అర్జున్ చెప్పినట్లుగా ఒక్కొక్కరికి ఫోన్ చేసి వారి కుటుంబీకులు క్షేమంగానే ఉన్నారని, ఫోన్లో ఏదో ప్రాబ్లం వల్ల స్విచ్ ఆఫ్ వస్తుందని, కంగారు పడాల్సిన అవసరం ఏదీ లేదని, వీలు చూసుకొని వాళ్ళతో మాట్లాడిస్తామని, అప్పటి వరకు ఇక్కడే ఉండి ఎవరో పిలవడంతో ఇప్పుడే ఇంటికి వెళ్ళారని చెప్పి అందరికీ ఫోన్ చేసి చెప్పడం పూర్తి చేశారు. గుడికి వెళ్ళిన అర్జున్ చెప్పులు బయటపెట్టి తాళం తీసి లోపలికి వెళ్ళాడు. గోడల నుంచి స్తంభాల వరకు ప్రతిదీ సునిశితంగా గమనిస్తూ వస్తున్నాడు. పైన రూఫ్ని బాగా చూశాడు. గుడి చారిత్రక ఆధారాలు కనిపిస్తే వాటిలో ఉన్న వివరాలను బట్టి గుడిలో కానీ, గుడి చుట్టుపక్కల కానీ, గుడి మాన్యంలో కానీ ఏదైనా విలువైన పురాతన వస్తువులు ఉన్నాయేమో అని. కారణం, శివపురంలో ఉండే శివాలయం అతి పురాతనమైనది. అతి పురాతన దేవాలయాల్లోని విగ్రహాలు చాలా విలువైనవి. బహిరంగ మార్కెట్లో వాటి విలువ కోట్లకు పైగా ఉంటుంది. పాశ్చాత్య దేశాల్లో ఎగబడి మరీ తీసుకుంటారు కోట్లకు పడగలెత్తేవారు. అలా తమ దేవాలయ విశిష్ట తెలిస్తే ఏదైనా ఆధారం దొరుకుతుందేమో అని అర్జున్ ఆలోచన. గుడి గోడలపై ఉన్న చిత్రాల్లో ఓ చిత్రం చూసి ఆశ్చర్యంగా ఉండిపోయాడు అర్జున్. ఇన్నేళ్లలో ఎప్పుడు కూడా చూడలేదు దాన్ని. అది గర్భగుడి లోపల గుడి గోపురానికి దగ్గరగా బాగా పరికించి చూస్తేనే కనిపించేలా ఉంది. అందుకే ఖామోషు, ఎవ్వరికీ తెలియదు దాని గురించి. ముందు వెళ్ళి గుడి తలుపులు వేసి లోపలికి వచ్చాడు. ఇప్పుడు లోపల అంతా చీకటిగా అయిపోయింది. తన బ్యాక్ ప్యాక్లో ఉన్న టార్చ్ వెలిగించి గర్భగుడి వైపుకి నడిచాడు. ఆ చిత్రాన్నే
మైండ్‌లో మననం చేసుకుంటూ. తర్వాత శివలింగం పైభాగాన్ని నెమ్మదిగా కుడివైపు నుంచి తిప్పడానికి ప్రయత్నం చేశాడు. మొదట కాస్త కష్టంగా అనిపించింది. ఆ తర్వాత మాత్రం నెమ్మదిగా ఆ భాగం తిరగడం మొదలుపెట్టింది. దాన్ని 3 సార్లు తిప్పగానే నంది కొంచెం కదిలినట్లుగా కనిపించింది. దాంతో పరుగున నంది దగ్గరికి వెళ్ళి దాన్ని పట్టుకొని నెమ్మదిగా తిప్పడం మొదలుపెట్టాడు. ముందు చాలా కష్టంగా అనిపించింది. చేతులకు చెమట పట్టి జారిపోతుంది. నందిని పట్టుకోవడమే కుదరడం లేదు. ఒక్కసారిగా ఏం చేయాలో తెలియక దాన్ని అలాగే వదిలేసి వెనక్కి తూలిపోయాడు. అప్పుడే అతని కళ్ళ ముందు మెదిలాయి చనిపోయిన తన 4 పెట్స్. ఆ తర్వాత చావు బ్రతుకుల మధ్యన ఉన్న అంజి. 2 రోజులు అయినా ఏమయ్యారో తెలియని తన కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కనబడ్డారు. దాంతో నెమ్మదిగా పైకి లేచి మరోసారి ఆ నందిని తిప్పడానికి ప్రయత్నించాడు. మొదట కష్టంగా ఉన్నా తర్వాత మాత్రం తన ప్రయత్నాన్ని ఆపకుండా తిప్పడం మొదలుపెట్టాడు. కాసేపటికి నెమ్మదిగా తిరిగింది నంది. దాంతో 3 సార్లు తిప్పాడు. అలా తిప్పడంతో గర్భగుడికి పక్కనే ఉన్న విఘ్నేశ్వర ఆలయంలోని గణపతి విగ్రహం ఒక చుట్టు తిరిగి అదే స్థానంలో ఆగింది. దాంతో ఆ విగ్రహం ముందు ఓ చిన్న చక్రం లాంటిది పైకి లేచింది. ఆ చక్రాన్ని పట్టుకొని కుడివైపుగా 3 సార్లు తిప్పాడు. దాంతో ఆలయ మండపం మెల్లమెల్లగా 4 భాగాలుగా విడిపడడం మొదలుపెట్టింది. అలా విడిపడ్డాక పరుగున అక్కడికి వెళ్ళాడు. దాంట్లో ఓ మెట్ల మార్గం బయటపడింది. నెమ్మదిగా ఆ మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ క్రిందకు దిగాడు. లోపల చిమ్మ చీకటిగా ఉంది. నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉంది అర్జున్‌కి. తమ దేవాలయంలో అలాంటి ఓ రహస్య నిర్మాణం ఉందనే విషయం మాత్రం ఇంతవరకు తనకు తెలీదు. తన తండ్రికి తెలుసో లేదో కూడా తెలీదు. ఆలయానికి ఎన్నో ఏళ్లుగా తమ వంశం వారే ధర్మకర్తలుగా ఉన్నారు. తమ తరానికి కాకున్నా తమ తాత ముత్తాతల తరానికి మాత్రం తెలిసే ఉంటుంది. ఈ రహస్య మందిరంలో తనకి ఏదైనా ఆధారం లభిస్తుందేమో అన్న ఆశ అతనిలో. లోపలికి వెళ్ళే కొద్దీ ఆశ్చర్యం నిండుకుంటుంది అర్జున్‌లో. అలా ఉంది మరి ఆ రహస్య మందిరం. మనిషెత్తు రాతి గాదులు ఉన్నాయి అడుగడుగునా. అందులో ఏమున్నాయో మరి ఆలయ సంపద కామోసు అనుకుంటూ ముందుకు సాగాడు. కాస్త ముందుకు వెళ్తే ఓ గది కనబడింది. దానికి తాళం వేసి ఉంది. వెంటనే తన దగ్గర ఉన్న పెద్ద రాడ్‌తో దాన్ని బద్దలు కొట్టడానికి ప్రయత్నించాడు. చాలా సేపటికి గాని అది విరగలేదు. తాళం విరిగాక నెమ్మదిగా గొళ్ళెం తీయడానికి ప్రయత్నించాడు. కిర్రు కిర్రుమంటోంది. చాలా సేపటి తర్వాత గొళ్ళెం తీయగలిగాడు. చేతులు ఎర్రగా కందిపోయాయి అతనివి. ఆ తర్వాత ఒక్కసారిగా నెట్టాడు ఆ తలుపులని. అలా నెట్టిన అతను ఆశ్చర్యపోయాడు ఒక్కసారిగా. ఎందుకంటే ఆ గదిలో తమ గ్రామస్తులంతా ఉన్నారు కాబట్టి. అర్జున్‌ని చూడగానే వాళ్ళంతా ఆనందంతో "అర్జున్ బాబూ" అన్నారు. "మీరు మీరంతా ఇక్కడే ఉన్నారా?" ఆశ్చర్యంగా అడిగాడు అర్జున్. "అర్జున్, అన్నయ్య" అంటూ ఏడుస్తూ హత్తుకున్నారు రాజ్యలక్ష్మి, సుభద్ర. వాళ్ళని హక్కున చేర్చుకుని "ఏడవకండి. నేను వచ్చేసానుగా. అసలేం జరిగింది? నాన్నగారు కనిపించడం లేదేంటి?" అంటూ ప్రశ్నించాడు. శంకరం గారి గురించి అడగగానే ఒక్కసారిగా ఏడుపు అందుకున్నారు సుభద్ర, రాజ్యలక్ష్మి. వాళ్ళని చూసి ఊరంతా గొల్లుమన్నారు. వారు ఎందుకలా ఏడుస్తున్నారో అర్థం కాలేదు అర్జున్‌కి. "ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నారు? నాన్నగారెక్కడా?" అంటూ గట్టిగా అడిగేసరికి అందరూ కామైపోయారు. "మమ్మల్ని ఇందులోకి పంపించాయి. తాను, అంజి గొళ్ళెం వేసి వెళ్ళిపోయారు. ఏమయ్యారో ఏమిటో మాకు తెలీదు" అన్నారు అందరూ ఒకేసారి. మళ్ళీ రెట్టించి అడగాలి అనుకున్నాను. కానీ వాళ్ళు చాలా నీరసంగా ఉన్నారు. సరిగ్గా తిండి, నిద్ర లేకపోవడం వల్లనేమో కొందరికి చిన్న చిన్న గాయాలు కూడా అయ్యాయి. అందుకే ఇక ప్రశ్నలతో విసిగించకుండా ముందు బయటికి వెళ్దాం పదండి అని ముందుకు నడిచాడు. అతను ముందుకు వెళ్ళినా కూడా గ్రామస్తులు రావడం లేదని గమనించి వెనక్కి తిరిగి "ఏం రాకుండా ఉండిపోయారు? రండి" అన్నాడు. "నేను
వచ్చే వరకు ఇక్కడే ఉండండి. ఎవరు వచ్చినా బయటకు రావద్దు అని శంకరం గారు చెప్పారు బాబు. ఆయన మాట మీరలేము. అంతా కూడబలుక్కుని చెప్పారు. ఆ మాటకి అర్జున్‌కి ఆశ్చర్యంతో పాటు ఆనందం కూడా కలిగింది. ఆ తండ్రి బిడ్డగా చెప్తున్నా, నాన్నగారు ఇచ్చిన మాటని మీరు మీరడం లేదు. మీ అందరినీ ఇక్కడెందుకు ఉంచారో నాకు తెలియాలి. ఆయన ఎక్కడ ఉన్నారో తెలుసుకోవాలి. అసలు ఈ పరిస్థితికి కారణం ఏమిటో తెలుసుకోవాలి అంటే మీరంతా కాస్త సేద తీరాలి. అలా సేద తీరాక నాకు విషయం చెప్పండి. నేను ఆయన ఎక్కడ ఉన్నారో తెచ్చి మీ ముందు నిలబెడతాను అనడంతో అందరూ అతని వెనకే వచ్చారు. వచ్చిన దారి గుండా పైకి చేరుకున్నారు. అందరూ వచ్చారు అనుకున్నాక ముందు చేసినట్లుగా వెనక నుంచి చేశాడు. దాంతో ఆ మార్గం మూసుకుపోయింది. ఆలయ ప్రాంగణంలోకి వచ్చిన వారంతా ఆ పరమశివుణ్ణి చూడగానే కన్నీరు మున్నీరుగా ఏడుస్తున్నారు. నిన్ను కల్లారా చూస్తామనుకోలేదు శివయ్య అంటూ. హమ్మయ్య! మొత్తానికి గ్రామస్తులు దొరికారు. మరి శంకరం గారు ఏమయ్యారో ఏంటో తెలుసుకోవాలంటే తప్పకుండా గ్రహణం సీరీస్‌ని ఫాలో అయిపోండి. నచ్చితే కామెంట్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. థాంక్ యూ.